హాయ్, సమ్మర్ ఇన్సైట్స్కి స్వాగతం. మనకి సేల్స్లో మనం చాలా ప్రాబ్లమెటిక్గా ఫీల్ చేసేది ఆబ్జెక్షన్స్ అండ్ రిజెక్షన్స్. ఎందుకంటే సేల్స్ అనేది ఎప్పుడు కూడా రిజెక్షన్ జాబే. మీరు 100 మందిని మీరు కలిస్తే అందులోంచి దాదాపుగా 70% యా 80% నో అని అనడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు అంటే మనం పర్ఫెక్ట్ కస్టమర్ని సెలెక్ట్ చేసుకోకపోవడం, ఆ కస్టమర్ సెలెక్షన్లో ఆ సెగ్మెంటేషన్ ఆఫ్ ద కస్టమర్ మనం రాంగ్గా హ్యాండిల్ చేయడం వల్ల రైట్ కస్టమర్ దగ్గరికి పోలేకపోతాం. అప్పుడు కస్టమర్ దగ్గర నుంచి మనకు ఆబ్జెక్షన్స్ వస్తాయి. అయితే ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే నాకు ఆబ్జెక్షన్ రావద్దు, ఆబ్జెక్షన్ రాకుండా రిజెక్షన్ రాకుండా ఉండాలి అని అనుకుంటారు. కానీ ఈరోజు నుంచి గుర్తుంచుకో, నీకు ఎన్ని రిజెక్షన్స్ వస్తే, ఎన్ని ఆబ్జెక్షన్స్ వస్తే నువ్వు అంత పర్ఫెక్ట్ సేల్స్మెన్ అవుతావు. నువ్వు ఒక పర్ఫెక్ట్ సేల్స్మెన్ కావాలి, లేదంటే పర్ఫెక్ట్ మార్కెటింగ్ పర్సన్ కావాలంటే నీకు ఫస్ట్ రావాల్సినవి అన్నీ కూడా ఆబ్జెక్షన్స్, రిజెక్షన్సే. నేను ఎంతమంది నో అంటే నువ్వంతా పర్ఫెక్ట్గా అవుతావు. నువ్వు ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనకి శ్రీకృష్ణ పరమాత్మకి చిన్నప్పటి నుండి 36 టైమ్స్ లైఫ్ థ్రెట్స్ వచ్చాయి. అంటే ఆయనని చంపడానికి ప్రయత్నం చేశారు. 36 సార్లు ఆయన చావుతో పోరాడి గెలిచాడు. కాబట్టి ఈరోజు ఒక గొప్ప వ్యక్తిగా, లేదా మనకి భగవద్గీత చెప్పిన పరమాత్ముడిగా మనం తీసుకుంటున్నాం. ఆయనే చెప్పాడు 2వ అధ్యాయం 63వ శ్లోకంలో, క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహ స్మృతి విభ్రమ, స్మృతి భంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశ ప్రణశ్యతి. అంటే ఎప్పుడైతే మనకు ఆబ్జెక్షన్స్, రిజెక్షన్స్ వచ్చినప్పుడు నార్మల్గా మనకు కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనము పర్ఫెక్ట్గా వాళ్ళకి మన ప్రోడక్ట్ గురించి డీటెయిల్ చేయలేం. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అంతా మనం అడ్డదిడ్డంగా చేసుకుంటూ వెళ్ళిపోతాం. మనం ఎవడైతే నో అంటాడో ఇంకా వాడికి చెప్పడానికి మీకు ఇంట్రెస్ట్ ఉండదు. కానీ మీరు నిజమైన సేల్స్మెన్ అయితే ఎక్కడ నో వస్తుందో అక్కడే ఎస్ అనిపించాలి. ఎస్ అనిపించాలంటే నువ్వు ఎంత పర్ఫెక్ట్గా, ఎంత కూల్గా నువ్వు దాన్ని డీల్ చేస్తావు, ఆ సిచ్యువేషన్ అనేది నీ యొక్క సక్సెస్కి మార్గం అనేది వేస్తుంది. ఎప్పుడు కానీ గుర్తుంచుకో, నువ్వు దాన్ని రాంగ్ హ్యాండిల్ చేస్తే ఆ కస్టమర్ని లైఫ్ లాంగ్ మిస్ అయిపోతావు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నీ లోపల ఆ యొక్క మెంటాలిటీ ఏదైతే ఉంటుందో, ఆబ్జెక్షన్ హ్యాండిల్ చేసే మెంటాలిటీ మెల్లిమెల్లిగా తగ్గుతూ పోతుంది. ఆబ్జెక్షన్ని హ్యాండిల్ చేయాలంటే నీ లోపల నువ్వు డెవలప్ చేసుకోవాల్సిన మెంటాలిటీ ఏంటంటే ఆబ్జెక్షన్ ఎప్పుడు కానీ ఒక ఆపర్చునిటీ కింద తీసుకోవాలి. ఎందుకంటే ఎవరైతే ఆబ్జెక్షన్ చెప్పారో వాళ్ళు నిన్ను ఇంకా పర్ఫెక్ట్గా చేయడానికి నీకు వాళ్ళకు గురువులాగా అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళని నువ్వు హ్యాండిల్ చేస్తుంటే నువ్వు ఇంకా పర్ఫెక్ట్ అవుతావు. కాబట్టి ఆబ్జెక్షన్స్ ఎప్పుడు కానీ మనం ఆపర్చునిటీస్ కిందనే తీసుకొని వాళ్ళని నువ్వు పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేయగలిగితే వాళ్ళు నీకు లైఫ్ లాంగ్ బెస్ట్ కస్టమర్స్గా ఉంటారు, లాయల్ కస్టమర్గా మారుతారు. రాంగ్ హ్యాండిల్ చేస్తే ఆయన నీ ప్రోడక్ట్కి, నీ కంపెనీకి ఒక 10 మందికి ఆయన నెగటివ్ ఇంప్రెషన్ ఇస్తాడు ఆయన. ఎందుకంటే చూడండి, ఇప్పుడు చాలాసార్లు మనం ఏదైనా షోరూమ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మనతో ట్రీట్ చేసే విధానాన్ని బట్టే మనం అక్కడ ప్రోడక్ట్ తీసుకోవడం ఉంటుంది. సపోజ్ మీరు వెళ్ళిన తర్వాత ఒక 10 నిమిషాలు వాళ్ళు మిమ్మల్ని కేర్ చేయలేదు, తర్వాత మీరు వెళ్ళారు, నాకు ఈ ప్రోడక్ట్ కావాలి, నాకు ఈ టీవీ కావాలి, ఈ ఫ్రిడ్జ్ కావాలంటే సార్ అక్కడ ఉన్నాయి సార్ చూసుకోండి, మీరు చూసుకొని మీకు ఏది నచ్చింది చెప్పండి అప్పుడు మాట్లాడదాం అన్నాడు అనుకోండి, మీరు ఇంకా షోరూమ్కి వెళ్ళరు. ఆ షోరూమ్ మీద మీరు నెగిటివ్ పబ్లిసిటీ చేస్తారు. కాబట్టి ఎప్పుడు కానీ మనం కస్టమర్తో డీల్ చేసే విధానం ఎప్పుడు కూల్గా ఉండాలి. ఎందుకంటే కస్టమర్ ఈజ్ అ కింగ్. కాబట్టి కస్టమర్ అనే కింగ్కి మనం కింగ్డమ్ని ఇచ్చి, అంటే మన రిలేషన్షిప్ అనే కింగ్డమ్ని ఇచ్చి అందులో కూర్చోబెట్టాలి. అప్పుడు మన కస్టమర్ ఎప్పుడు కూడా మనతో పాటు లాయల్గా ఉంటాడు. కాబట్టి మీరు ఎప్పుడు కానీ ఆబ్జెక్షన్ హ్యాండిల్ మీద దృష్టి పెట్టండి, రిజెక్షన్స్ మీద దృష్టి పెట్టండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళే ముందు మీరు ఒక 10-15 క్వశ్చన్స్ని మీరు ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. వాళ్ళ దగ్గర నుంచి ఈ క్వశ్చన్ వస్తుంది నాకు అని. అప్పుడు మీరు పర్ఫెక్ట్గా ఆబ్జెక్షన్ని హ్యాండిల్ చేయగలుగుతారు. అట్లా చేస్తూ మీరు ఒక పర్ఫెక్ట్ సేల్స్మెన్గా తయారవుతారని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.